నమస్తే, తెలుగు రుచికి స్వాగతం. ప్రతి ఆదివారం లాగే స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి ఈ ఆదివారం కూడా సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ కారం కారంగా. హాయ్ రావు గారు. హాయ్ అండి. వెల్కమ్. సండే స్పెషల్. ఎస్, సండే స్పెషల్. ఓకే, మరి కారం కారంగా ఏం చేయబోతున్నారు? కారం కారంగా సేమియా ప్రాన్స్. ఓకే, అసలు ఇప్పుడు పండగ నడుస్తూ ఉంది, సో దాని సందర్భంగా మీరు సేమియా ప్రాన్స్ చేస్తారు. సంథింగ్ డిఫరెంట్, ఈజీ అన్నమాట. ఈజీ. ఓకే, రావు గారు అంటేనే ఈజీ, అంతే కదా? ఓకే, మరి సేమియా ప్రాన్స్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? సేమియా ప్రాన్స్ కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, రొయ్యలు 1/2 కిలో, కోడిగుడ్డు 1, మైదా 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి రావు గారు స్టార్ట్ చేసేది. ఫస్ట్ ఇది ఆన్ చేసుకోండి, స్లోలో పెట్టుకుందాం. సో మేనేజ్ చేసే చాలా పెద్ద ప్రాసెస్ అండి, అంటే ఎప్పుడు మీరు హైలో ఉంచుతారు కదా. దీంట్లో కొన్ని మెథడ్లు ఉన్నాయి, అది మీకు ఈజీగా చూపిస్తే వ్యూయర్స్ కూడా కొంచెం ఈజీగా ఫాలో చేసుకోవచ్చు అన్నమాట. మెయిన్ థింగ్ ఈ ప్రాన్స్ అండి. దీంట్లో టెయిల్ లేదు, టెయిల్ ఉంటే హోల్డ్ చేయడానికి ప్లస్ ఈ మెథడ్ కి ప్లస్ డిష్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో మీరు ఇలా చేస్తున్నారు, మేము చేసుకునేటప్పుడు టెయిల్ తో చేస్తాం ఉంటే మంచిది అంటున్నారు, ఆప్షన్ అనమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసరి ఇది బాగా ఇది దీని పేరు ఏంటంటే బటర్ఫ్లై ప్రాన్ అంట. బటర్ఫ్లై చేసుకోవాలి అంటే ఫ్లాట్ గా చేసుకోవాలి. ఓకే, సరే ఫ్లాట్ గా వచ్చిందా? ఓకే, రొయ్యని మీరు దంచేశారు. సో ఒకసారి చూపిస్తాను. ఇలాగ ఒక 8 ప్రాన్స్ తీసుకుందాం. 8. సో ఇలాగే ఇంకా ప్రాసెస్ అంట. సో అలా చేస్తూ ఉండాలి మొత్తం అంతా బటర్ఫ్లై లాగా. అవునండి, అంతేగా? ఓకే, ఈరోజు మీరు చేస్తూ ఉండండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా 5 లీటర్లు 10 లీటర్లు నూనె క్యాన్లు కొని మనం నిల్వ ఉంచుకుంటూ ఉంటాం కదా. అయితే చాలా రోజులు ఆ నూనె ఉండేసరికి నూనె కొద్దిగా వాసన వస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరి నూనె వాసన రాకుండా ఉండాలి అంటే అందులో ఒక 4-5 లవంగాలు కనుక వేసి ఉంచినట్లయితే చాలా రోజులైనా కూడా నూనె ఫ్రెష్గా ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు బటర్ఫ్లై చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం దీంట్లో కారం, కొంచెం కారం, కొంచెం సాల్ట్, నిమ్మకాయ లెమన్ స్క్వీజర్ అండి, దాని తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్ తీసుకోవాలి. సో ఇది మీరు ఎల్లో కూడా యాడ్ చేసేస్తున్నారు. సో ఇది రెడీ అనమాట. దాని తర్వాత ఈ 2 ప్లేట్స్ తీసుకొని దీంట్లో సేమియా ఒకటి. సేమియా ఫ్రైడ్ కదండి, ఇది కొంచెం రోస్టెడ్ అనమాట. అంటే ఇలా రోస్ట్ చేసి పెట్టేసుకోవాలి. రెడీమేడ్ వస్తుంది. సో ఈ పిండి ఏమిటండి? ఇది రెగ్యులర్ మైదా పిండి అండి. మైదా పిండి. ఓకే, మైదా, సేమియా, ఎగ్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఇది మ్యారినేషన్ ప్రాన్స్ ని ఫస్ట్ మైదాలో డిప్ చేసుకోవాలి. సో మీరు ఆ బటర్ఫ్లై లా ఇలాగా చీల్చారు కదా, సో అలాగే చెయ్యాలి. అవునండి, మళ్ళీ దీంట్లో ముంచుకోవాలి ఎగ్ లో. అది మీకు చెప్పాను కదా ఫస్ట్ టెక్నికల్ పాయింట్. ఆ టెయిల్ ఉంటే మీకు పట్టుకోవడానికి బాగుంటుంది. ఓకే, సో మేము చేసుకుంటే టెయిల్ తోటే చేసుకుంటాను నేను. సో ఇది మళ్ళీ ఈ సేమియా వేసి బాగా ఒత్తుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు మైదాలో అద్దుకోగానే అలా తర్వాత కోడిగుడ్లోకి తీసుకోగానే ఆ పిండంతా ఎగ్ లోకి వెళ్ళిపోతుంది కదా? లేదండి, యాక్చువల్లీ టెక్నికల్ ప్రకారం మీకు ఈ మసాలా
లోపల ఉండాలి కదా. ఓకే సో దానికి ఫస్ట్ ఇది కోటింగ్ అవుతుంది పిండి. ఓకే తర్వాత మరి ఎగ్ లో మళ్ళీ దాంట్లో మీకు మైదాలో కలవదు, ఆ ఎగ్ దీనికి అంటుకుంటుంది. ఓకే దాని తర్వాత ఈ ఎగ్ దీనికి అంటుకుంటుంది అనమాట. అదన్నమాట పాయింట్. సో మనం ఇలా రుచికరంగా తినాలి అంటే కొన్ని ఇలా అంతా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఇప్పుడు రెండు వేసినట్టే మిగతా అన్ని కూడా అలా వేసుకుంటూ వెళ్ళాలి, అంతేగా? అంతే. ఓకే మీరు అలా వేస్తూ ఉండండి. ఈ లోపు మీరు ఒక చిట్కా చూడండి. పాలు బాగా కాగితే పెరుగు గడ్డగా వస్తుందని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. అలాగే పాలు కాస్త సిమ్లో కాసుకున్నట్లయితే చాలాసేపు విరిగిపోకుండా ఉంటాయని కూడా అనుకుంటూ ఉంటాం. ఇలా పాలు కాసే క్రమంలో పాలు ఎక్కువసేపు కనుక అలాగే పొయ్యి మీద ఉంచేసారనుకోండి, పాలు మాడిపోతాయి. అలా మాడిపోయి మాడు వాసన కనుక వస్తూ ఉంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. తమలపాకు తీసుకుని ఆ పాలలో వేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత కనుక తమలపాకు తీసేసినట్లయితే ఈ మాడు వాసన అంతా కూడా పోయి పాలు మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి. చిట్కా చూసేసారు, మరి 3 వేసారు. ఓకే నాకు తెలిసి ఎగ్ కంటే మైదా కంటే అదే సేమియానే ఎక్కువ వెళ్తున్నట్టున్నాయి కదా. అది క్రిస్పీగా ఉంటుంది కదా మీకు పైన. సో మీది కొంచెం ఫ్రై చేయడానికి. నేను యుఎస్ కి షోకి వెళ్ళినప్పుడు అక్కడ దాన్ని రెండు తీసేయచ్చండి. ఈ రెండా అండి? అది పాట్లే అదేం అంటే నాకు కరెక్ట్ గా డిష్ నేమ్ తెలియలేదు. ఫ్రైడ్ న్యూడిల్స్ తోటి అంటే మన ఇష్టం, నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయి. చైనీస్ క్యాబేజ్ లీఫ్ తోటి పెట్టారనమాట. ఓకే సో అది చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఇప్పుడు అది గుర్తుకొచ్చింది చూడంగానే. మేబీ ఆ ఫ్రైడ్ న్యూడిల్స్ తోటి తిన్నాను కదా, సో క్యాబేజ్ లీఫ్ లోని. సో మేబీ అలా ఉంటుంది అనుకుంటున్నా నేను. థింక్ నెక్స్ట్ రావు గారు ఇప్పుడు సేమియాతో చేశారు కదా, అవునండి, అలాగే ఇలాగా కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, దాంతో కూడా చేసుకోవచ్చు అండి. కానీ కార్న్ ఫ్లేక్స్ మీరు అంత పెద్ద ఫ్లేకీగా పెట్టకుండా కొంచెం క్రష్ చేసుకొని చేసుకోవాలన్నమాట మీరు. ఓకే ఓకే సో 2 వేగిపోయాయి. ఇంకో 3 వేగడానికి 1 మినిట్ అవుతుంది. ఓకే సో ఈ 3 వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఓకే అయిపోయినట్టున్నాయండి. క్రిస్పీగా బాగా అయిపోయింది. చాలా. సో సేమియా ప్రాన్స్ రెడీ. చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. సేమియా ప్రాన్ తయారీ విధానం: ఒక బౌల్లో కారం, ఉప్పు, నిమ్మరసం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. రొయ్యలు మైదాలో అద్దుకుని కోడిగుడ్డు సొనలో ముంచి తీయాలి. ఆపై సేమియాలో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సేమియా ప్రాన్స్ రెడీ. సో వెరైటీగా ఉంది చూడ్డానికి అయితే. మూలలతోటి ప్రాన్స్ లేదులే కానీ క్రిస్పీగా ఉంటుందని అయితే ముందే తెలుసు సేమియాది. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది, అంటే ట్రై చేయాలి అని నాకు. ప్లీజ్ సాస్ అండి, వితౌట్ సాస్ అండి ఇది? రెండు మీకు ఫస్ట్ ట్రై చేయండి. వితౌట్ సాస్ ఎలా ఉన్నాయి చూడండి. ఓకే నాకు ఇక్కడ వినిపిస్తుంది. నేను మీకు వినిపిస్తుంది, వ్యూవర్స్ అయితే డెఫినెట్ గా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ తెలిసిపోతుంది. నిజంగానే చాలా చాలా బాగుంది. సో ఇది ఒకవేళ ఇంకొంచెం కారం కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చండి. ఎలా అంటే కారమేనా? ఫస్ట్ ఉప్పు కారం వేసాము కదా, నేను కొంచెం తక్కువ వేస్తాను. మీకు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో కారం బాగా కావాలి అనుకునే వాళ్ళు, ఇప్పుడు వెదర్ కి చక్కగా కారంగా క్రిస్పీగా తినాలి అనుకునే వాళ్ళు కారం యాడ్ చేసుకొని తినచ్చు. క్రిస్పీగా అయితే చాలా 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 బాగుంది. సో
నమ్మి ట్రై చేయండి మీరు, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. గారెలు తయారు చేసుకునేటప్పుడు సేమియాని పొడి చేసుకుని ఆ పొడి ఈ గారెల పిండిలో కలుపుకొని గారెలు కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే మరింత క్రిస్పీగా కరకరలాడే గారెలు మనం తయారు చేసుకోవచ్చు.